మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సతీష్ కుమార్ ను హత్య చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. పరకామణి కేసులో ప్రత్యర్థులే ప్రాణాలు తీశారని సతీష్ కుమార్ సోదరుడు ఫిర్యాదు చేయగా నిన్న తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై సతీష్ కుమార్ మృతదేహం దొరికింది. తలపై దాడి చేసి శరీరంలో ఎముకలు విరిగినట్లుగా పోస్టుమార్టంలో రిపోర్టులో వెల్లడైంది. రైల్లోనే కొట్టి కిందికి తోసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సతీష్ మృతిపై కేసు నమోదు చేసిన గుత్తి రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. సతీష్ ప్రయాణించిన రైలులో తోటి ప్రయాణికులపై కూడా పోలీసులు ఆరా తీశారు. ప్రయాణికుల లిస్టును పోలీసులు పరిశీలిస్తున్నారు. పరకామణి చోరీ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ రెండోసారి సిఐడి డీసీ ముందు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా ఉన్న సతీష్ కుమార్ గతంలో టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. సతీష్ కుమార్ మృతికి టీటీడీ పరకామణి చోరీ కేసుతో సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. 2023లో ఈ చోరీని గుర్తించి ఫిర్యాదు చేసినది సతీష్ అని తెలుస్తోంది. నా కొడుకునే దాంట్లోనే కానీ ఏది ఇది అని మార్గం అయితే అన్నోడే కాదు. ఎట్లా చనిపోయాడు నేనేం చూడలే కదా సార్, నేనైతే చూడలే కదా. మంచి ఏదైతే దేశాన్నే కుదిపేసిన పరకామణి ఇష్యూ ఉందో అది ఇంకొక 10-15 రోజుల్లో నిందితులందరూ కూడా సీల్డ్ కవర్లో కోర్టు సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్న సమయంలో ఎవరైతే ప్రధానంగా దానికి కంప్లైంట్ ఇచ్చాడో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనే సబ్ ఇన్స్పెక్టర్, ఈరోజు ఉదయం ఈయన సబ్ ఇన్స్పెక్టర్ ఏవీఎస్ ఆయన ఈరోజు ఉదయం ఆయన అనుమానసితుడు మృతి చెందాడు. అనుమానసితుడు రైలు పట్టాల కాడ మృతి చెందాడు. చూడండి ఒకసారి, ఆయన ముఖం మీద గాయాలు, మొత్తం గాయాలు పూర్తిగా చూడండి. రైలు కింద పడిపోతే ఇలా గాయాలు అవుతాయని ఎవరికి అనుమానం రాదు. రైలు కింద పడితే నుజ్జునుజ్జు అయిపోతారు. ఇలా ముఖం మీద గాయాలు ఎంత చూస్తుంటే హత్యగా అనుమానం అయితే వేస్తుంది. ఇది అనుమానసిత మృతి కాబట్టి పోలీసులు డీజీపీ గారు ఇమ్మీడియట్గా దీని మీద విచారణ పిలిపించి ఇది ఆత్మహత్య తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య అయితే ఎవరు దీన్ని అని ఆయన మీద ప్రెషర్ పెట్టారో, ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉందో, ఎవరైతే ప్రేరేపణ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పరకామణిలో జరిగినటువంటి అవకతవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయుక్తలో రాజీ చేసుకున్న రవికి దొంగలించినటువంటి రవికుమార్తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు. ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది. అప్పుడు ఏవీఎస్ఓ పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెప్తున్నారు. అది ఆత్మహత్య లేకపోతే హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా విట్నెస్లు, ఈ పరకామణిలో ఉన్నటువంటి మిగతా విట్నెస్లు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసినటువంటి గనులు ఈరోజు ఏమన్నా చేయొచ్చని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరకామణి కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి. ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ఎవరన్నా వారిని భయపట్టించి వారిని ఏదన్నా
కుటుంబ సభ్యులకు భయపెట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడి చేసి వారు ఈ పరిస్థితికి వచ్చారా, అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. భక్తుల మన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనక ఉన్న వ్యక్తులు శక్తుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. కానీ వారి మరణ వార్త చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటారు. పోలీసు అధికారుల మీద పోలీసు అధికారులచే రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం పన్నినటువంటి కుట్రకు ఈనాడు ఒక అమాయకుడైనటువంటి, ఒక సౌమ్యుడైన, ఒక నిజాయితీపరుడైనటువంటి పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడినాడు. ఈ ఆత్మహత్య ప్రభుత్వ హత్య తప్ప మరొకటి కాదు. గత 10 రోజులుగా ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులనందరినీ కూడా విచారిస్తున్నటువంటి అధికారులు గౌరవ న్యాయమూర్తి గారి ఆదేశాలకు భిన్నమైనటువంటి విచారణ చేస్తూ ఈ పోలీసు వాళ్లను మానసిక క్షోభకు గురి చేస్తూ ఓ విధంగా మానసికమైనటువంటి టార్చర్కు గురి చేస్తూ వీళ్లను బండబూతులు తిడుతూ రౌడీలను గూండాలను ఏ రకంగా అయితే విచారణలో సహజంగా పోలీసు అధికారులు ప్రవర్తిస్తారో అంతకంటే హీనంగా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఈ నిందలు భరించేటువంటి పరిస్థితి. వీళ్ళనందరినీ కూడా కామన్ గా అడిగేటువంటి ప్రశ్న, రే వాడి పేరు చెప్పండిరా. ఈ సివిఎస్ఓ అయితే సారీ మన సివిఎస్ఓ ఏవిఎస్ఓ సతీష్ గా ఉన్నటువంటి సతీష్ కుమార్ని, రే వాడి పేరు చెప్పురా, పేపర్లో వస్తా ఉంది కదరా వాడి పేరు, యూట్యూబుల్లో ఉంది కదరా వాడి పేరు అని లం కొడక అంతకంటే దారుణమైనటువంటి బూతులు పోలీసు అధికారుల మాట్లాడడం కాకుండా ఏ విచారణ అర్హత లేనటువంటి లక్ష్మణరావు అనేటువంటి క్రిమినల్ లయ్యర్ ఒకడు అక్కడ కూర్చొని ఈ సతీష్ కుమార్ని బండబూతులు తిట్టి, మనిషి జన్మ ఎట్లా పుట్టినావురా నువ్వు, చచ్చిపోరా నువ్వు, నీలాంటి మనిషి బతికేదెందుకురా అని ఒక సతీష్ కుమార్ని మాత్రమే కాదు సుమా, మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సతీష్ కుమార్ను హత్య చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. పరకామణి కేసులో ప్రత్యర్థులే ప్రాణాలు తీశారని సతీష్ కుమార్ సోదరుడు ఫిర్యాదు చేయగా నిన్న తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై సతీష్ కుమార్ మృతదేహం దొరికింది. తలపై దాడి చేసి అలాగే శరీరంలో ఎముకలు కూడా విరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. రైల్లోనే కొట్టి కిందకి తోసి ఉంటారనే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. ప్రతిభ, చెప్పండి, ఏంటి సతీష్ కుమార్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లుగా మనకి ఇప్పుడు స్పష్టమవుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రతిభ? లక్ష్మి, ఒక్కసారిగా నిన్న తాడిపర్తి కోమలి వద్ద మాజీ టీడీపీలో మాజీ ఏవిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ మృతదేహం రైలు పట్టాల మీద దొరికిన మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త దావాలంగా వ్యాపించింది. ఒక పక్క బీహార్ లో ఎన్నికలు, అలాగే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ సతీష్ కుమార్ హత్య కేసు ఒక్కసారిగా ఆయన మృతదేహం రైలు పట్టాల పక్కన దొరకడం అనేది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా దావాలంగా వ్యాపించింది. మనకు తెలిసినట్టుగానే ఈ సతీష్ కుమార్ పరకామణి కేసులో
ఆయన మా టీడీటీలో పనిచేసేటప్పుడు ఆయన పోలీసులకు ఒక ఫిర్యాదు చేయడము, విజిలెన్స్ అధికారులు అక్కడ చర్యలు చేపట్టి అక్కడ ఉండేటువంటి టీటీడీ అధికారుల పైన కేసులు నమోదు చేసినటువంటి ప్రక్రియలో ఈ కేసు సంబంధించి సిఐడికి అప్పగించిన సందర్భంగా ఇతన్ని ఈ నెల 10వ తేదీ సిఐడి అధికారులు ఇంట్రాగేషన్ చేయడానికి అయితేనేమి, లేకపోతే అతన్ని ఇది చేయడానికి పిలిపించడం జరిగింది. మరొకసారి ఆయనకు విచారించడానికి పిలిచినటువంటి సిఐడి అధికారులు విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన మృతదేహము నిన్న ఉదయము తాడిపత్రి కోమలి రైల్వే స్టేషన్ లో దొరికిన సందర్భంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏదైతే ఆయన ప్రయాణిస్తున్నటువంటి A1 బోగీలో నుంచి ఆయన్ని తోసేసి తల మీద బలమైనటువంటి గాయాలున్నట్లు పోలీసుల దర్యాప్తు తేలింది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ ప్రతిభ.